హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తా. వీడియో మొత్తం చూడండి. నేను కుచ్చులు ఎలా వేసానో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కుచ్చులు ఎలా వేయాలనో చూపిస్తాను. ముందుగా ఇక్కడ శారీకి మ్యాచ్ అయ్యే సిల్క్ దారం తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కలర్స్ తీసుకున్నాను. అలాగే మనకు నచ్చిన బీడ్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జామ్ ప్యాడ్కి చుట్టుకుంటున్న దారాన్ని కొంచెం గమ్ అప్లై చేసి అది కొంచెం ఆరిన తర్వాత మనం దారం అంటించుకొని చుట్టుకోవాలి. అప్పుడు మనకి దారం ఊడి రాకుండా ఉంటుంది. అలా నేను 100 నుంచి 150 లోపు చుట్టుకోవచ్చు. నేను 120 చుట్టుకున్నాను. అలా మీకు కుచ్చు ఎంత లావు కావాలంటే అంత చుట్టుకోవచ్చు. 150 చుట్టుకుంటే కుచ్చు లావుగా కనపడుతుంది. కానీ నేను 120 చుట్టుకున్నాను. చుట్టుకున్న తర్వాత కట్ చేసి గమ్ రాయాలి. దారపోగులు ఊడి రాకుండా ఉంటాయి. అలానే నేను గ్రీన్ కలర్ దారంని కూడా చుట్టుకున్నాను. అలా 120 చుట్టుకున్నాను. దాన్ని కూడా కట్ చేసి గమ్ రాసి పక్కన పెట్టాను. దారపోగులు ఊడి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ నేను 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకుంటున్నాను కుచ్చు వేసుకోవడానికి. మీకు ఎంత గ్యాప్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 1.5 పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. అలా నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ సూదికి సిల్క్ దారానికి సెట్ అయ్యే కలర్ దారం, మామూలు దారం చెండుని తీసుకొని 4 పోర్వలు సూదికి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నేను ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకోవాలి. అలానే మొత్తం వేసుకోవాలి. నేను నా కలర్ దారం చెండు వచ్చేసి పింక్ కాబట్టి నేను పింక్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ మిగతా మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ కూడా నేను గ్రీన్ వేస్తాను. గ్రీన్ కలర్ దారం చెండుని 4 పోర్వలు సూదికి ఎక్కించుకొని ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలానే వేయాలి. మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా వేస్తున్నానో. అలా చీర మొత్తానికి నేను వేసినట్టు వేయండి. నా చీరకు తగినట్టు నేను గ్రీన్ పింక్ వేసాను. సో మీరు కూడా మీ చీరకు తగినట్టు మీకు ఏ కలర్ సరిపోతుందో ఆ కలర్ వేయండి. ఇలా మనం మార్క్ చేసిన చోటంతా వేసుకోవాలి. మన ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం చీర మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ మనం సూదితో దారం ఎక్కించాం కదా, ఆ దారాన్ని ముడి వేయాలి. జారిపోకుండా ఉంటుంది, చీరలో నుంచి బయటికి రాకుండా ఉంటుంది. అలా మొత్తం వేసుకోవాలి. అలా వేసుకుంటే మనం చీరలో నుంచి జారకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం సూదికి ఒక పోర్వ దారం ఎక్కించుకొని ముడి వేసుకోవాలి. నెక్స్ట్ మనం నచ్చిన బీడ్స్ తీసుకోవాలి. సూదికి ఒక పోర్వ దారం ఎక్కించుకొని ముడి వేసుకున్నాం కదా, ఆ దారాన్ని మనం చీరకున్న దారంలోకి పెట్టి సూదికి బీడ్స్ ఎక్కించుకొని బీడ్స్ని దారం లోపలికి దొబ్బాలి. అలానే గ్రీన్కి ఒక రకం బీడ్స్ వేసాను, పింక్కి ఒక రకం బీడ్స్ వేసాను. మీకు నచ్చిన బీడ్స్ మీరు వేసుకోవచ్చు. మొత్తం దారాలకి ఒకే రకం బీడ్స్ వేసుకోవచ్చు. నేను చూడ్డానికి బాగా కనపడుతుందని చెప్పి గ్రీన్కి ఒక రకం వేసాను, పింక్కి ఒక రకం బీడ్స్ వేసాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. అలా చీరకున్న అన్ని దారాలకు బీడ్స్ వేసేసాను. నేను ఎలా వేసానో చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. సింపుల్గా వేసుకోవచ్చు ఈ చీర కుచ్చులు. సూదిలోకి బీడ్స్ని ఎక్కించి ఆ దారంలోకి వేసేయాలి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది బీడ్స్ వేయడం. అలా అన్ని దారాలకి బీడ్స్ వేసేసుకోవాలి. సో బీడ్స్ మొత్తం వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూడండి. చాలా సింపుల్గా బీడ్స్ వేసేసాం కదా. నెక్స్ట్ ఇందాక చుట్టు పెట్టుకున్న గ్రీన్ సిల్క్ దారాన్ని తీసుకొని బీడ్స్ ఉన్న దారాన్ని ఓపెన్ చేసి గ్రీన్ సిల్క్ దారాన్ని దాని మీద పెట్టి దాన్ని ముడి వేయాలి. చాలా ఫిట్గా ముడి వేయాలి. అలా 3 టైమ్స్ ముడి వేయాలి. చాలా ఫిట్గా ముడి వేయాలి, లేకుంటే సిల్క్ దారం లూజ్గా ఉంటుంది.
నెక్స్ట్ మన కుచ్చు సైజ్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. అలానే గ్రీన్వన్నీ వేసేసుకుంటున్నాను నేను. ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక కుచ్చు నేను ఒక్కదాన్నే వేసాను. ఎవరి హెల్ప్ లేకుండా వేయాలి అనుకుంటే ఇందాక నేను వేసినట్టు వేయచ్చు. కాదు నాకు ఒక్కదానికి రాదు అనుకుంటే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, నేను మా అమ్మ హెల్ప్ తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపించడం కోసం మా అమ్మ హెల్ప్ తీసుకొని వేస్తున్నాను. ఇలా ఇద్దరు వేసుకోవచ్చు. ఒకరు ముడి వేయడం, ఒకరు కుచ్చు పట్టుకోవడము. నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ దారం మీద అలా మీరు కూడా పెట్టి ఇంకొకరితో హెల్ప్ తీసుకోవచ్చు. మనకి హెల్ప్ వద్దు మనమే వేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు నేను ఇందాక ఫస్ట్ కుచ్చు వేసాను కదా, అక్కడ చూసి అది ఎలా వేసుకోవాలో చూసి మీరు కూడా వేయండి. ఇలా కుచ్చులు చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒక్కరు వేస్తే కొంచెం స్లోగా అవుతుంది. అదే ఇద్దరు వేశారనుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఒకరు ముడి వేయడం, ఒకరు కుచ్చు పట్టుకోవడము. అందుకే నేను మా అమ్మ హెల్ప్ తీసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి. ఇలా నేను చెప్పినట్లు వేయండి. చాలా సింపుల్గా వేసేయచ్చు ఈ కుచ్చులు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. గ్రీన్ కుచ్చు వేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పింక్ కుచ్చు వేస్తున్నాము ఇద్దరము, నేను అమ్మ కలిసి. అలా శారీ మొత్తానికి ఈ కుచ్చులు వేయాలి. పింక్ కుచ్చు వేయడం కూడా అయిపోయింది. శారీ మొత్తానికి వేసేసాము. నెక్స్ట్ జెర్రీ థ్రెడ్ని తీసుకొని కుచ్చు మీద పెట్టి మనం బొటన వేలుతో పట్టుకొని ఉండాలి ఆ జెర్రీ థ్రెడ్ని. తర్వాత 3-4 టైమ్స్ చుట్టి దాన్ని మనం పూలకు వేస్తాం కదా ముడి, ఆ ముడిని వేయాలి. 2 టైమ్స్ ఆ ముడిని వేసి లాగాలి. మరీ గట్టిగా లాగొద్దండి, తెగిపోతుంది. అలా 2 టైమ్స్ ముడి వేయాలి కుచ్చుకి. ముడి వేసాక కొంచెం పెద్దగా జెర్రీ థ్రెడ్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత 2 టైమ్స్ మామూలు ముడి వేయాలి. మామూలు ముడి వేస్తే చాలా గట్టిగా ఉంటుంది, ఊడి రాకుండా ఉంటుంది. ముడి వేసిన తర్వాత మనం పెద్దగా కట్ చేసాం కదా జెర్రీ థ్రెడ్ని, ఆ జెర్రీ థ్రెడ్ని సూదిలోకి ఎక్కించుకొని మనం నాటు వేసాం కదా అక్కడ లోపలికి దూర్చి లాగాలి. లాగి ఎక్స్ట్రా ఉన్న జెర్రీ థ్రెడ్ని కట్ చేసేయాలి. అలా అన్ని కుచ్చులకి నేను చెప్పినట్టు వేయాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ జెర్రీ థ్రెడ్ని. నాటు వేయడం చాలా ఈజీగా ఉంటుంది. మనం మన శారీలకి చాలా సింపుల్గా ఈజీగా కుచ్చులు వేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీ టైం ఉన్నప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు.
సో ఇలా అన్ని కుచ్చులకి జెర్రీ థ్రెడ్ చాలా ఈజీగా నాటు వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నిటికీ వేసుకోవాలి. నేను ఇక్కడ జెర్రీ థ్రెడ్ని ఎలా వేస్తున్నానో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అంతే అండి, ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కుచ్చులు వేసుకోవచ్చు. కుచ్చులన్నిటికీ వేసేసాను జెర్రీ థ్రెడ్. అంతే అండి, కుచ్చులు వేయడం ఎంత సింపుల్గా ఉందో చూసారా? మీరు కూడా ఇంట్లో ఇలా చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఫాలో అవుతే చాలా సింపుల్గా వేసేయచ్చు. శారీ మొత్తానికి వేసింది చూపిస్తాను చూడండి. అంతే అండి, ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కుచ్చులు ఎలా వేయాలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.